మిడిల్ ఈస్ట్ యుద్ధం మన వంటింట్లో మంటబెట్టి దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతని క్రియేట్ చేసి బ్లాక్ మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ ఒక్కోటి 4000 దాకా పలికిన రోజులు మొన్నటిదాకా భయపెట్టాయి. 2 రాష్ట్రాల్లో హోటల్స్ అన్నీ మూతబడే ప్రమాదంలో పడ్డాయి. ఫుడ్ మెన్యూ చిక్కిపోయింది. దాదాపు కోవిడ్ నాటి గడ్డు పరిస్థితి. ఎల్పీజీకి ప్రత్యామ్నాయాలు కూడా రెడీ అయిపోయాయి. కట్టెల పొయ్యి, బయోగ్యాస్, ఎలక్ట్రిక్ స్టవ్ ఇలా కిచెన్ కాన్సెప్ట్లే మారిపోయాయి. కట్ చేస్తే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ సంక్షోభం. ఇదెక్కడికి దారితీస్తుంది? ప్రభుత్వాల పనితీరుని ప్రశ్నిస్తోంది. మనిషి జీవన శైలిని కూడా ప్రభావితం చేస్తుందా? పెట్రోల్ బంకుల దగ్గర పిచ్చెక్కిస్తున్న దృశ్యాల్ని డీకోడ్ చేద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఆందోళన, అత్యాశ మనిషిలో విచక్షణని చంపేస్తాయి. ఎంత దూరమైనా పరిగెత్తిస్తాయి. ఇప్పుడు పెట్రోల్ కొరత విషయంలో అదే జరుగుతోందా? మామూలు రోజులతో పోలిస్తే శనివారం డిమాండ్ పెట్రోల్ 34%, డీజిల్ 16% పెరిగాయి. ఆదివారం కూడా సగటున 22% డిమాండ్ పెరిగినట్టు లెక్క తేలింది. సోమవారం అయితే పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు, కన్స్యూమర్ల కుస్తీలు, దాదాపు యుద్ధం సీన్లే. ఏపీలో మొత్తం పెట్రోల్ బంకులు 4510, కానీ సగానికి పైగా బంకుల్లో నో స్టాక్ బోర్డులే వెక్కిరిస్తున్నాయి. తిరుపతిలో 30% బంకులు మూతబడ్డంతో తిరుమలకు కూడా తప్పలేదు డీజిల్ కష్టం. మంగళవారానికైనా పరిస్థితి మెరుగుపడుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు జనం. మిట్ట మధ్యాహ్నం మండుటెండ, చుక్క చమురు కోసం తప్పవా తిప్పలు. మధ్యాహ్నం అయినా కానీ వాహనాలను మాత్రం మండుటెండలో దాదాపు కిలోమీటర్ల మేర బారులు తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. రద్దీని తగ్గించడానికి బంకుల్లో రేషనింగ్ మంత్రం, అయినా అదే వృధా. అన్న 2 వీలర్కి ఎంత అండి? 4 వీలర్కి 1500, 200, 4 వీలర్కి 1500, వ్యాన్కి అయితే 50 లీటర్లు, బస్సులకి వ్యాన్లకి అయితే 50 లీటర్లు కొడుతున్నారు డీజిల్. కన్స్యూమర్ల కక్కుర్తి ప్లస్ క్రెడిట్ సిస్టమ్ కొరతకు కారణాలు ఎన్నో. క్రెడిట్ ఇచ్చిన తర్వాత డీజిల్, పెట్రోల్ వచ్చిన తర్వాత అమౌంట్ కట్టే వాళ్ళము, ఇప్పుడు మాత్రం ముందే పేమెంట్ చేయమని అంటున్నారు. కాబట్టి పెట్రోల్ రావడం లేదు అంటూ కూడా చెప్తున్నారు. డిపోల్లో కావాల్సినంత చమురుంది, ఇక్కడ మాత్రం ఒక్క చుక్కకు దిక్కులేదు. డీజిల్ కానీ పెట్రోల్ కానీ స్టాక్స్ అయితే మటు ఎడిక్వేట్గా ఉన్నాయి డిపోస్లో. మీ యుద్ధం అయిపోయిందో లేదో తెలియదు, ఇక్కడ మా యుద్ధం మాత్రం భీకరంగా మొదలైంది. ఇక్కడ కుళాయి కాడ ఆడాళ్ల కొట్లాటకు నకలుగా మారింది పెట్రోల్ బంకుల దగ్గర వార్ సీన్లు. వెస్ట్ ఏషియాలో మిసైళ్ల కుమ్ములాటల మ్యాటర్ని జనం దాదాపుగా మర్చిపోయారు. కానీ ఆ యుద్ధం తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ లోతట్టు జనాన్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఆ జిల్లా ఈ జిల్లా అని తేడా లేదు. వైజాగ్ టు వరంగల్ పెట్రోల్, డీజిల్ కష్టాలు రెండింతలయ్యాయి. ఇటు ఎండమంట, అటు పెట్రోల్ తంట. బంక్ల దగ్గర క్యూ లైన్లతో నరకం చూస్తున్నారు జనం. ఇప్పటికే తెలంగాణలో 25%, ఏపీలో 20% బంకులు మూతబడ్డాయి. బంకులు తెరిచిన చోట కూడా స్టాక్ వచ్చినా గంటల్లోనే ఖాళీ అయిపోతోంది. బంకుల దగ్గర క్యూ లైన్లు త్వరగా క్లియర్ చేయడానికి తల ప్రాణం తోకకొస్తోంది. కొన్ని చోట్ల బంకుల్లో ఉన్న స్టాక్ ని కాపాడుకోవడానికి రేషన్ పద్ధతి మొదలైంది. ఫుల్ ట్యాంక్ కి బదులు ఇన్ని లీటర్లు మాత్రమే అని కొత్త కండిషన్లు పెట్టేశారు. ఇలా అయితే ఆటోలు, క్యాబ్లు నడపలేం అని డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు. తమ జీవనాధారాన్ని లాగేసుకుంటున్నారంటూ ఆక్రోశాలు వెళ్లగొక్కుతున్నారు. విధి లేక పవర్ పెట్రోల్ వైపు వెళితే అక్కడ కూడా ఎక్స్ట్రా వసూళ్లతో రేట్ల బాదుడే. నార్మల్ పెట్రోల్ అందుబాటులో లేదు కాబట్టి పవర్ పెట్రోల్కి వచ్చినాం. యాక్చువల్లీ పవర్ పెట్రోల్ అనేది కూడా ఖతం అయ్యేటట్టు ఉన్నది. ఇప్పుడు 10 రూపీస్ డిఫరెన్స్ అంట. ఇప్పుడు 10 రూపీస్ అంటే యాక్చువల్ 1 లీటర్ నువ్వు 10 రూపీస్ డిఫరెన్స్ అంటే నేను ఫుల్ ట్యాంక్ కొట్టుకుంటున్నా. ఫుల్ ట్యాంక్ నాకు 40 లీటర్ అంటే 400 లోడ్ ఒకటే దగ్గర పడుతుంది. నువ్వు ఇంత పవర్ పెట్రోల్ ఏం చేస్తున్నావు? మాకు ఏ పెట్రోల్ అయితే మాకు బైక్ ఇవి నడవాలి వెహికల్స్. డీజిల్కి ఇంత కరువు ఉంటే ఎర్ర బస్సులు ఎలా నడుస్తున్నట్టు? మాక్సిమం 6 రోజులకు సరిపడా స్టాక్ మెయింటైన్ చేసి సొంత రీటైల్ బంకులున్నాయి ఆర్టీసీకి. సో రోజుకి 7.5 లక్షల లీటర్ల డీజిల్ అందుతూనే ఉంది. మరో 3-4 రోజులైతే నో ఫికర్, ప్రగతి రథ చక్రాలు నడుస్తాయి. ఆ తర్వాత పరిస్థితి అగమ్యగోచరం.
ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి మా రిటైల్ ఆయిల్ అవుట్లెట్స్కి కానీ మాకున్న 129 డిపోలకు కానీ మా రిక్వైర్మెంట్ ప్రకారం రెగ్యులర్గా డీజిల్ కానీ పెట్రోల్ కానీ సప్లై చేస్తూ ఉన్నారు. రెగ్యులర్ బంక్స్ కాకుండా రిటైల్ ఆయిల్ అవుట్స్ అంటే ప్రజల కోసం డీజిల్ పెట్రోల్ సప్లై చేసే బంకులు 11 ఆపరేషన్స్లో ఉన్నాయి. వాటిల్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఇంతవరకు రాలేదు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో డీజిల్ లేక ఒక ట్రావెల్స్ బస్ రోడ్డుపైనే ఆగిపోయింది. బెంగాల్ నుంచి కేరళకు వెళ్తున్న వలస కూలీల బస్ అది. బస్సులో 47 మంది ప్రయాణికులు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. 2 వీలర్ల నుంచి ట్రావెల్స్ బస్సుల దాకా పిచ్చెక్కిస్తోంది ఆయిల్ కొరత. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో చమురు కొరత ప్రభుత్వాలకే తల బొప్పి కట్టిస్తోంది. ఏపీలో చమురు కొరతపై సమీక్ష కోసం టెలికాన్ఫరెన్స్ పెట్టి యుద్ధ ప్రాతిపదికన స్పందించారు సీఎం చంద్రబాబు. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఆఫీసర్లు పెట్రోలియం కంపెనీలను హెచ్చరించారు, ఉరికించారు. ఆర్టీజీ సెంటర్ నుంచి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిపై ప్రతి 3 గంటలకోసారి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. తెల్లారేసరికి రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ సప్లై పెరగాలి. ఏ బంకు దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపించకూడదు. ఇది సీఎం హుకుం. రెవెన్యూ, పోలీస్, తూనికలు, కొలతల శాఖ విభాగాలతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటయ్యాయి. అయినా ఎప్పటిలోగా సాధారణ పరిస్థితి వస్తుంది అంటే అక్కడ నో క్లారిటీ. ఇక్కడ ప్రత్యేకించి వినియోగం పెరిగిన దాఖలాలైతే లేవు. డిమాండ్ మాత్రం అమాంతం పెరుగుతూనే ఉంది. మతలబేంటి? అర్థం కాకపోవడానికి ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు, సింపుల్ సెన్స్. జనంలో ప్యానిక్ సిచ్యువేషన్. రేపు అసలే ఉండదేమోనన్న భయంతో ఇవాళ్లే బంకుల దగ్గరికి పరిగెత్తడం, అవసరం ఉన్నా లేకపోయినా హైరాణ పడ్డం. ఇది అచ్చంగా కన్స్యూమర్లే సృష్టించుకున్న కృత్రిమ కొరత అని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. కానీ ఏపీలో పెట్రోల్, డీజిల్కి ఏర్పడ్డ భీకరమైన కొరత వెనక ఇంకేదో అంతుబట్టని మిస్టరీ ఉందట. అదేంటో చూద్దాం. సోషల్ మీడియాలో పోస్టుల వల్లే కన్స్యూమర్స్లో కన్ఫ్యూజన్ పెరుగుతోందా? అవసరం లేకపోయినా ముందు జాగ్రత్తగా జనం కొనుగోలు చేస్తున్నారా? బంకు ఓనర్లే డ్రమ్ముల్లో నిల్వ చేసుకుంటున్నారా? అధికారులు, ఆయిల్ కంపెనీల మధ్య కోఆర్డినేషన్ కొరవడిందా? డిస్పాచ్ సెంటర్ల నుంచి వెళ్లిన ఆయిల్ ట్యాంకర్లు నేరుగా రిటైల్ బంకులకు చేరుకుంటున్నాయా? కొందరు కలెక్టర్ల క్లారిటీ లేని నిర్ణయాలే కొరతకు కారణమయ్యాయా? క్యాన్లో కొట్టుకుంటున్నారు కానీ అంబులెన్స్కి ఇంతవరకు 1 లీటర్ కూడా పోయలేదు. కార్లో కొడుతున్నారు, కార్లు వస్తే కార్లు పిలిచి కొడుతున్నారు. నాకు కొడతా అని చెప్పేసి ఎన్ని గంటలు వెయిట్ చేశారు చూడండి. ఇది 3వ నేను రావడం. ఎమర్జెన్సీ వెహికల్ కూడా కొట్టకపోతే ఎలాగండి? డీజిల్ లేక అంబులెన్స్లే మూలన పడుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్ బంకుల దగ్గర హై టెన్షన్లకు బోలెడన్ని కారణాలు. ఆదివారం కారణంగా సప్లై లేక ఆయిల్ బంకర్లు నిండుకున్నాయన్నది ప్రభుత్వం చెబుతున్న మరో కారణం. ఒకవేళ కృత్రిమ కొరతను సృష్టిస్తే ఎవరినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ కొరతకు అసలు కారకులు కన్స్యూమర్లే అని అధికారులే క్లారిటీ ఇస్తున్నారు. ఇది కొరత ఏదో ఉందనే ఉద్దేశంతో ప్యానిక్ బయింగ్కి వెళ్తే కనుక సిచ్యువేషన్ అగ్రివేట్ అవుతుంది. ఇంకా ఇది అదుపులో తీసుకురావడానికి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ప్యానిక్ బయింగ్కి వెళ్లకుండా మామూలుగా నార్మల్గా మీరు ఏ రకంగా వినియోగంలోకి వాడుకుంటారో అదే రకంగా మీరు పెట్రోల్ కానీ డీజిల్ కానీ పంప్ చేయించుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అసలే వ్యవసాయ పనులు జోరుగా జరుగుతున్న సమయం. వరికోత యంత్రాలకు, ఆక్వా చెరువుల్లో ఏరియేటర్లు తిప్పడానికి డీజిల్ కంపల్సరీ. రైతులు రాత్రిళ్లు సైతం పడిగాపులు కాసినా అక్కడ నో డీజిల్. పొలం నుంచి పంట తెచ్చుకోవాలన్నా, మార్కెట్కు తరలించాలన్నా వాహనాలు దొరకని పరిస్థితి. ఎందుకంటే నో డీజిల్. అగ్రి సెక్టార్ మొత్తం కుదేలయ్యే ప్రమాదంలో పడింది. అందుకే రైతాంగం ఫస్ట్, ఆ తర్వాతే ఎవరైనా అని సీఎం క్లియర్గా చెప్పేశారు. రైతులకు ప్రత్యేకంగా డీజిల్ కూపన్లు ఇచ్చే ఆలోచన కూడా జరుగుతోంది. ఇలా ఉన్న స్టాక్ను ఎవరికి ఎలా సర్దేయాలి అనే ఛాలెంజే వాహనదారులకు చిక్కుల్ని తెచ్చిపెట్టిందా? కొరత నిజమే. ఆయిల్ కంపెనీలు ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వకపోవడం వల్ల చేతులెత్తేశాం అని డీలర్లే చెబుతున్న పరిస్థితి. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయో అవి కంపెనీలకు ఈ మధ్యకాలంలో కొంచెం సప్లై చేయడంలో కొంచెము తగ్గింది. దానివల్ల ఈ నో స్టాక్ బోర్డులు వస్తున్నాయి. మరి ఇంకోటి ఏంటంటే ఏదైతే మనకి యుద్ధ కారణం చోటి గత నెల రోజుల నుంచి ఏదైతే జరుగుతున్నాయో ఆయిల్ కంపెనీలు నష్టాల్లో పోతున్నాయనే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మాకు క్రెడిట్లు అనేది ఒకటి ఉండే, మేము డీలర్లము చాలామంది పే చేశారు, అడ్వాన్స్ పేమెంట్లో ఉన్నారు. ఇప్పుడు 2 రోజులు 3 రోజులకు మనకు క్రెడిట్ క్యాష్ కట్టినా కానీ కూడా మాకు రావట్లేదు సరిగా పెట్రోల్ డీజిల్.
వాళ్ళు సరైన రీజన్ కూడా మాకు చెప్పట్లేదు. నిజానికి క్రెడిట్ కు సప్లైకి సంబంధం లేదనేది ఒక వాదన. క్రెడిట్ ఇవ్వకపోవడంపై కూడా కంపెనీ ప్రతినిధులతో క్లాసులు పీకుతోంది ప్రభుత్వం. రిటైల్ అవుట్లెట్లకు గతంలో ఇచ్చినట్టు క్రెడిట్ ఎందుకు ఇవ్వడం లేదని ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థల ప్రతినిధులను నిలదీస్తోంది. అటు రిటైల్ అవుట్లెట్ల దగ్గర కమర్షియల్ కన్స్యూమర్లు క్యూ కట్టడం మరో సమస్య. లారీలు, బస్సులు ఫ్యూయల్ ట్యాంకులు నింపుకుంటే సగటు 2 వీలర్ కు మిగిలేదెక్కడా? ఇటువంటి నిర్వహణ లోపాలు కూడా కొరతకు కారణాలంటున్నాయి ఆయిల్ కంపెనీలు. స్టాక్ ఉన్నా నో స్టాక్ బోర్డులు పెడితే చెమడాలొలుస్తామని వార్నింగిస్తున్నారు అధికారులు. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేసి బంకుల్లో స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి కొరత నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. తానే స్వయంగా ఆటోకి పెట్రోల్ పట్టి వాహనదారులకు భరోసా ఇచ్చారు కలెక్టర్ కృతికా శుక్లా. జనంలో ఆందోళన తగ్గించడం కోసం, బ్లాక్ మార్కెటీర్లకు చెక్ పెట్టడం కోసం యంత్రాంగం మొత్తం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తోంది. మామూలుగా అయితే లీటర్ డీజిల్ ధర కొన్ని పైసలు అటు ఇటుగా 95 రూపాయలు. అదే డీజిల్ కమర్షియల్ యూజర్స్కి బల్క్గా అమ్మితే 25% ఎక్కువ. ఇప్పుడున్న కరువు పరిస్థితుల్లో ఇంకా పెరిగి దాదాపు 152 రూపాయలైంది. అంటే 57 రూపాయల తేడా. మరి పైసా కోసం పనిచేసే ఏ వ్యాపారస్తుడైనా ఏం చేస్తాడు? తన దగ్గరున్న డీజిల్ని దారి మళ్లించి ఎక్కడ పైసలు ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకుంటాడు. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోందా? పెట్రోల్ బంకుల స్థాయిలో భారీగా జరిగే ఈ బ్లాక్ మార్కెటింగ్ కూడా చమురు సంక్షోభానికి మరో కారణం అనుకోవచ్చా? ఇటువంటి చిన్న పెద్ద దోపిడీల వల్ల చివరాఖరికి సామాన్య వాహనదారుడు దగా పడుతున్నాడా? ముఖ్యమంత్రి కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా పెట్రోల్ బంక్ వద్ద క్యూ లైన్లు పెడుతుంటే ఇప్పుడు కోనసీమ సంబంధించిన జిల్లాలో అమలాపురంలో ఇదే పరిస్థితి. మొత్తం క్యూ లైన్లో మొత్తం వాహనాలు కూడా చూడొచ్చు, ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాదాపుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 80% బంకులు నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసి ఇప్పటికే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి చాలా బంకుల్లో వాహనాలు క్యూ కట్టే ప్రస్తుతం మనం సాలిగ్రాంపురం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 1/2 కిలోమీటర్ మేర వరకు ఆటోలు, కార్లు కూడా వేచి చూస్తున్నాయి. ఎందుకంటే బంకుల్లో పెట్రోల్, డీజిల్ లభించడం లేదు అన్న ఒక ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది. అవును, సరఫరా వ్యవస్థలో లోపాలున్నాయి, అందుకే కొన్ని బంకులు మూతయ్యాల్సి వచ్చింది అని సాక్షాత్తు పౌర సరఫరాల మంత్రి ప్రకటించడంతో ఏపీలో రాజకీయ కాకరేగింది. 3 రోజుల కిందటే సమస్య మొదలైన పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు చోద్యం చూశారని ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది అని నిలదీయడాలు మొదలయ్యాయి. కాయగూరలకు కానీ, నిత్యావసర సరుకులకు కానీ అది ఇదేం లేదు, ప్రజలకు కావాల్సిన అన్ని ఆగిపోతున్నాయి, రవాణా అవ్వట్లేదు, బ్రతుకులు ఇబ్బంది పడుతున్నాయి, భోజనాలకు ఇబ్బంది అవుతుంది. ఐఏఎస్ అధికారులతో కూడా తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారు. అన్ని పెట్రోల్ బంకుల్లో ఆయిల్ ఉంది, అన్ని డీజిల్ బంకుల్లో ఆయిల్ ఉంది, అసలు కొరత లేదు. ఏపీలో ఉండి లేనట్టున్న చమురు సంక్షోభం పొరుగు రాష్ట్రం తెలంగాణకు పాకింది. నిజానికి తమ రాష్ట్రంలో ఎక్కడా డీజిల్, పెట్రోల్ కొరత లేదని, ఏపీలో ఉన్న సమస్యను సోషల్ మీడియాలో పెట్టి రాద్ధాంతం చేస్తున్నారని వాపోతోంది అక్కడి పౌర సరఫరాల డిపార్ట్మెంట్. తెలంగాణలో కొన్ని పెట్రోల్ బంకులు మూసివేసినా దానికి వేరే కారణాలున్నాయట. పుకార్లు నమ్మద్దు, పెట్రోల్ బంకుల వెంట పరిగెత్తద్దు అని మెసేజ్ ఇస్తున్నా కన్స్యూమర్లలో కలవరం పెరుగుతూనే ఉంది. సప్లై ఉంది, మరి సప్లై ఉన్నప్పుడు సర్వీస్ ఎందుకు ఇక్కడ లేదని వాళ్ళు సమాధానం ఇవ్వట్లేదు. ఫస్ట్ 3 రోజులు అంది కంటిన్యూస్ గా సార్ ఏదో ఒక బంకులో ఉంటుంది, ఆడిపోయారికే అయిపోతుందని అంటున్నారు. తెలంగాణలో డీజిల్, పెట్రోల్ కి నో షార్టేజ్, ఇవిగో లెక్కలు అని పక్కా క్లారిటీ ఇస్తోంది పౌర సరఫరాల శాఖ. 27వ తేదీ సాయంత్రం దాకా 3 చమురు సంస్థల నుంచి మనకు రావాల్సిన స్టాక్ వచ్చేసింది. 7,443 కిలోలీటర్ల పెట్రోల్, 11,000కు పైగా కిలోలీటర్ల డీజిల్ సిద్ధంగా ఉంది. ఫికర్ పడొద్దు అని వాహనదారులకు భరోసానిచ్చింది టీ సర్కార్. చమురు కొరతలో ఆయిల్ కంపెనీల పాపం కూడా లేకపోలేదు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగి ఆయిల్ కంపెనీల్ని నష్టాల్లోకి నెట్టేశాయి. దీంతో అమ్మకాలు తగ్గించుకొని ఆ విధంగానైనా ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నది చమురు సంస్థల ఆలోచన. ఆ ప్రయత్నాల వల్లే సరఫరా వ్యవస్థ గాడి తప్పిందా? ఇండెంట్కు తగ్గట్లు చమురు కంపెనీలు సప్లై చేయడం లేదని, అందుకే కొరత ఏర్పడిందని డీలర్లు చెప్తున్నారు. గతేడాది కంటే పెట్రోల్ 15%,
డీజిల్ 25% ఎక్కువగా సరఫరా చేశామని ఇంధన సంస్థలు చెబుతున్నా అవి మాటలకే పరిమితమని లెక్కలు చూపిస్తున్నారు. గత నెల కంటే ఇప్పుడు కొరతున్న మాట నిజమేనన్నది డీలర్ల వాదన. ఇలా ప్రభుత్వాలు ఒకలా, డీలర్లు మరోలా. దీనికి తోడు సోషల్ మీడియాలో మితిమీరి జరిగే ప్రచారం అన్నీ కలిసి సగటు వినియోగదారుణ్ణి పరేషాన్ పెట్టిస్తోందా? అణా పైసా కొరతను ₹1 చేసి చూపెడుతోందా? తెల్లారుజాము 3 గంటల నుంచే జనం ఉన్నారు, మేము ఉన్నాం. కార్లు వాండర్లో, వెహికల్ వాండర్లో 3 గంటల నుంచి ఉన్నారండి. డబ్బాల వాళ్ళు 1 గంట నుంచి వచ్చారు. జిల్లా కలెక్టర్ గారు మాత్రం కొరత లేదని చెప్తున్నారు, కానీ మరి కృత్రిమ కొరత ఏ కొరత సృష్టిస్తున్నారో మాకు అర్థం కావట్లేదండి విధానం. కానీ డబ్బాలతో రెయిన్బవళ్లు పడిగాపులు కాస్తున్న రైతులు, కిలోమీటర్ల కొద్దీ క్యూలు కట్టిన వాహనదారులు కనిపిస్తున్న దృశ్యాలు ఏపీలో మునుపెన్నడూ చూడని పరిస్థితి. అది మంగళవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని శనివారమే అంచనా వేశారు అధికారులు. అంటే మరో 24 గంటల్లో హైరానాకు ఫుల్ స్టాప్ పడొచ్చా? చివరిగా సగటు కన్స్యూమర్కి ఒక అలర్ట్ నోటీస్ అయితే ఇచ్చి తీరాలి. ఏంటంటే, కక్కుర్తికి పోయి వేసవిలో బండికి ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే అసలుకే మోసం వస్తుంది. ట్యాంక్ నిండుగా ఉంటే ఎండవేడికి ఇంధనం వ్యాకోచించి ఒత్తిడి పెరిగి చిన్న లీకేజ్ ఉన్నా పేలిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఫుల్ ట్యాంక్ కొట్టించే ముందు జర భద్రం మరి. ఇది వాళ్ళ డిమాండింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.